మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత అదృష్టం ఉంది? ఈ ప్రశ్నల కంటే ముఖ్యమైన ఒక ప్రశ్న ఉంది. అదే మీ దగ్గర ఉన్న ఒక్క బ్రెయిన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ప్రపంచంలో దాదాపు ప్రతి మనిషికి ఒకే బ్రెయిన్ ఉంటుంది, కానీ ఎందుకు కొందరు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు, మరికొందరు అదే చోట సంవత్సరాల తరబడి ఉండిపోతున్నారు? సమాధానం బ్రెయిన్లో కాదు, బ్రెయిన్ని ఉపయోగించే విధానంలో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవచ్చు. బ్రెయిన్ ఒక సాధనం. బ్రెయిన్ ఒక కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు కోయవచ్చు, అదే కత్తితో గాయపరచనవచ్చు. తప్పు కత్తిలో లేదు, దాన్ని ఉపయోగించే వ్యక్తిలో ఉంది. అలాగే మీ బ్రెయిన్తో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు, వ్యాపారం నిర్మించవచ్చు, జీవితాన్ని మార్చుకోవచ్చు, లేదా రోజంతా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఇతరులతో పోల్చుకుంటూ సమయాన్ని వృధా చేయవచ్చు. అందుకే బ్రెయిన్ ఒక టూల్ మాత్రమే, దానికి దిశ ఇచ్చేది మాత్రం మనమే. బ్రెయిన్ ఎందుకు ఎదగదు? చాలా మంది తమ బ్రెయిన్ను ట్రైన్ చేయరు. రోజు ఒకే పని, ఒకే ఆలోచనలు, ఒకే అలవాట్లు, కొత్తది నేర్చుకోరు. మన బ్రెయిన్ కూడా ఒక కండరం లాంటిది. వాడితే బలపడుతుంది, వాడకపోతే బలహీనం అవుతుంది. రోజుకు 20 నిమిషాలు చదవండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, లోతుగా ఆలోచించండి. కొన్ని నెలల తర్వాత మీలో వచ్చే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రెయిన్కు ఉన్న పెద్ద శత్రువులు. మన బ్రెయిన్ను నెమ్మదిగా బలహీనపరిచే 5 విషయాలు ఉన్నాయి. దానిలో మొదటిది ఎండ్లెస్ సోషల్ మీడియా, రెండవది నెగిటివ్ ఆలోచనలు, మూడవది నిద్ర లేకపోవడం, నాలుగవది లక్ష్యం లేకుండా జీవించడం, ఐదవది నేర్చుకోవడం ఆపేయడం. బ్రెయిన్కు కూడా మంచి ఆహారం కావాలి. అదే పుస్తకాలు, కొత్త అనుభవాలు, మంచి సంభాషణలు, లోతైన ఆలోచనలు. బ్రెయిన్ను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి? ప్రతిరోజు ఈ 5 పనులు చేయండి. మొదటిది 30 నిమిషాలు చదవండి, 20 నిమిషాలు వ్యాయామం చేయండి, ఒక కొత్త విషయం నేర్చుకోండి, 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఆలోచించండి. రోజు చివరికి ఒక ప్రశ్న అడగండి, ఈరోజు నా బ్రెయిన్ నిన్నటి కంటే ఏం నేర్చుకుంది? ఇది ప్రతిరోజు చేస్తే 1 సంవత్సరం తర్వాత మీరు అదే వ్యక్తిగా ఉండరు. చివరిగా గుర్తుంచుకోండి, మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి మీ ఇల్లు కాదు, మీ జాబ్ కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అది మీ బ్రెయిన్. దాన్ని ప్రతిరోజు కొంచెం మెరుగుపరచండి, ఎందుకంటే ఉన్నది ఒకటే బ్రెయిన్. అది మీ జీవితాన్ని నిర్మించగలదు లేదా నాశనం చేయగలదు. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, విజయంపై వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆలోచింపజేసే వీడియోతో.